నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, సనాతన ధర్మం హిందూ ధర్మం ఎలా అయింది? చాలా మంచి ప్రశ్న. సనాతన ధర్మము అంటే ఏమిటో ముందు తెలుసుకుంటే తర్వాత అది హిందూ ధర్మం ఎలా అయింది అనేది మనం చెప్పుకోవచ్చు. సనాతనము అంటే శాశ్వతము అని అర్థం. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేటువంటిది ధర్మం కాదు. సనాతనము అంటే శాశ్వతం, ఎంతకాలమైనా ఎప్పటికైనా అది ఆ ధర్మం అలాగే ఉంటుంది. దాంట్లో మార్పు అనేటువంటిది ఉండదు. ఉదయం లేచి స్నానం చేయాలి, అది ధర్మం. వాడు 9ంటికి చేసినా 12ంటికి చేసినా తెల్లవారుజామున 4ంటికి చేసినా అది ధర్మం. స్నానం చేయటం అనేది ధర్మం. దంతధావనం పళ్ళు తోముకోవాలి, ఇది ధర్మం. దాంట్లో మార్పు ఉండదు. ఏ సమయానికి ఆ పని చేశాడు అనేది వేరే విషయం. కనుక సనాతనము అంటే శాశ్వతంగా మనం ఆచరించేటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని సనాతన ధర్మం. సనాతనం అంటే తెలుసుకున్నాం. అయితే ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం కదా. ధర్మం అంటే ఏమిటి? ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఆచరింపబడేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని ధర్మము అంటాం. కేవలం మనకు మాత్రమే కష్టం లేకుండా ఉన్నది అని అనుకోవటం కాకుండా లోకంలో ఎవరికి ఈ కర్మ వల్ల కష్టం లేకుండా ఉండాలి, ఆ మాట వల్ల కష్టం లేకుండా ఉండాలి, ఆ చేత వల్ల కష్టం లేకుండా ఉండాలి లోకంలో ఎవ్వరికి, మనకు కూడా. ఆ విధంగా కనుక ఉన్నట్లయితే దాన్ని ధర్మము అని అంటాం. ఖచ్చితంగా ఆచరింపవలసింది. అయితే ఈ ధర్మంలో నాకు నచ్చింది ఈ ధర్మం నేను ఆచరిస్తాను అని చెప్పేటువంటి అవకాశం లేదు. మానవుడు తన జీవితంలో లేచిన వద్ద నుంచి మరల రాత్రి పవళించేంత వరకు, పడుకునేంత వరకు ఏ ఏ కర్మలు ఎలా చేయాలి అనేటువంటిది మనకొక నిర్దిష్టం చేసినటువంటి ఒకానొక గ్రంథం ఉన్నది. అన్నిటికన్నా ముందు వచ్చినటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్నే వేదము అని అంటాం. కనుక వేదము ద్వారా చెప్పబడినటువంటి ధర్మమే ధర్మం. ఆ ధర్మం ఎప్పటికీ సనాతనమైనది, శాశ్వతమైనది కనుక సనాతన ధర్మము అని చెప్పాం. అది కూడా వేదము నుండి వచ్చింది కనుక సనాతన వైదిక ధర్మము అని దానికి పేరు. అయితే ఈ సనాతన వైదిక ధర్మం అనేటువంటిది, ఈ వేద ధర్మం అనేటువంటిది సింధు నదీ పరివాహ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ దాన్ని ఆచరిస్తూ ఉండేవాళ్ళు. సింధు నది పరివాహ ప్రాంతం అంటే కేవలం సింధు నది ఎక్కడ ఉన్నదో అక్కడ మాత్రమే కాదు, లోకంలో ఉండే సర్వ నదులకు కలిపి సింధు అని పేరు. ఏ నది పరివాహ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కూడా సింధు నది పరివాహ ప్రాంతంలోనే లెక్క. భూమి ఏ ప్రాంతంలో ఉన్నా అది భూమి భూమే. అలాగే నదులు కూడా వాటి పేర్లు వేరే అయి ఉండవచ్చు, కానీ ఆ నదులు అన్నీ కలిపితే ఒక స్వరూపం అయితే ఆ ఒక్క స్వరూపానికి సింధు అని పేరు. కనుక సర్వ నదుల పరివాహ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా సింధు నది పరివాహ ప్రాంతంలో వాళ్ళే. ఆ ప్రాంతంలో వాళ్ళు ఆచరించేటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని సింధు ధర్మము అని అన్నారు. ఆ సింధు అనే పదమే దాన్ని ఆంగ్లంలో ఇండస్ అని అంటారు. ఆ ఇండస్ అనే పేరు నుంచే హిందూ అనేటువంటి పేరు వచ్చింది. ఒకానొకప్పుడు దీనికి ఉన్నది సనాతన ధర్మమే. ఆ తరువాత దాన్ని అనేకమైన పేర్లతో పిలిచారు. ఒక మనిషికి ఓ పేరు పెట్టవచ్చు, ఆ పిలవటంలో అనేక రకాల సౌలభ్యాల కోసం ఇంకో పేరుతో పిలవచ్చు. అలా పిలుస్తూ వచ్చారు కనుక హిందూ ధర్మము సనాతన ధర్మము ఈ రెండు ఒక్కటే కానీ వేరు కాదు. అసలు ధర్మము అనేది రెండవ విధానంలో ఉండదు, ఉన్నది ఒకే ధర్మం. మన చేత ఆచరింపబడేది వేరుగా ఆచరింపబడవచ్చు, అది కుధర్మం అవుతుంది కానీ సధర్మం అయ్యే అవకాశం లేదు. కనుక హిందూ ధర్మాన్నే సనాతన ధర్మమే హిందూ ధర్మంగా చెప్పబడింది, ఆ హిందూ ధర్మమే సనాతన ధర్మంగా చెప్పబడింది.
ఇది ధర్మము, ఇది సంస్కృతి. అంతేగాని హిందూ మతము అనేటువంటిది ప్రత్యేకించి ఎక్కడా లేదు. ఒక మతము అని కనుక అనేటైతే ఆ మతానికి ఒక ప్రవక్త ఉండాలి, ఆ మతాన్ని కనుక్కున్నటువంటి ప్రవక్త. ఈ హిందూ మతానికి ప్రవక్త ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. క్రైస్తవ మతానికి ఒక ప్రవక్త ఉన్నారు, సూఫీ మతానికి ఒకరు ఉన్నారు, మహమ్మదీయ మతానికి ఉన్నారు, జొరాస్ట్రియన్ మతం ఉన్నది దానికి ఉన్నారు. ఇట్లా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ప్రవక్త ఉన్నారు. కానీ హిందూ మతానికి ప్రవక్త ఎవ్వరూ కాదు. వ్యాసుని కన్నా ముందు కూడా ఈ హిందూ ధర్మం ఉన్నది, ఈ సనాతన ధర్మం ఉన్నది. వాల్మీకి కన్నా ముందు కూడా ఈ సనాతన ధర్మం ఉన్నది. ఇది కేవలం వేదములను ఆధారంగా చేసుకుని వచ్చినటువంటి ధర్మం. అందువల్ల వైదికమైన శాశ్వతమైనది గనుక సనాతనమైన తప్పక ఆచరించవలసినది గనక ధర్మం అని సనాతన వైదిక ధర్మము. చాలా చక్కగా చెప్పారు గురుగారు. చాలా మందికి డౌట్ ఉంటుంది సనాతన ధర్మం హిందూ ధర్మానికి డిఫరెన్స్ ఏంటి అని. అవునమ్మా, చాలా చక్కగా వివరించారు.